చికెన్ ఇదండి తెచ్చేసుకున్నాను. ఇది 3/4 కిలో చికెన్ అనమాట. ఇది వాటర్ వేసి నేను చక్కగా నీట్గా కడుగుతున్నాను. చూసారా ఆయిల్ మాత్రం బాగా ఉందన్నమాట, అంత ఆయిల్గా. ఇది వాటర్ వేసి కడుక్కున్నా. ఇంకోసారి కూడా వాటర్ వేసి చక్కగా నీట్గా కడుక్కోవాలన్నమాట. చూసారు కదా, ఇందులో కూడా మళ్ళీ వాటర్ వేసేసుకున్నాను. బాగా కడుక్కోవాలన్నమాట. ఎందుకంటే ఎగలో గట్ట అన్నీ మూగుతాయి కదా అక్కడ కోసేటప్పుడు కూడా. ఈ రోజుల్లో మంచిది, బాగా కడుక్కోవడమే మంచిది అనమాట చక్కగాను. చూసారు కదా, దీన్ని నీట్గా కడిగేసుకున్నాం కదా. 2 సార్లు నేను చక్కగా కడుక్కున్నాను. ఈ వాటర్ అంతా పంపించుకుందాం. చూసారు కదా, ఈ చికెన్లోకి ఇగోండి ఒక గరం మసాలా ఉంది, 1 స్పూన్ వేసాను అనమాట. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అనమాట. అలాగే సాల్ట్ 1 స్పూన్ నడ. ఇది 2 స్పూన్లు కారం. ఇది హాఫ్ స్పూన్ పసుపు. అలాగే కొత్తిమీర ఒక 4 అంటే చెట్లు ఉంటాయి కదా అవి. అలాగే ఉల్లిపాయలు ఒక 3, పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3. అలాగే పచ్చిమిరపకాయలు 2 చీరానమాట. మధ్యకి 2 ముక్కలు చేశాను కాబట్టి 8 ముక్కలు అయ్యాయి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఉప్పు కారం అందులో తీసుకుని కొద్దిగా వేసి కలిపేసి ఒక పక్కన పెట్టుకుందామా. ఆయిల్ నేను వేస్తున్నాను. ఇలా కలిపేసి ఒకసారి ముందుగా కొంచెం ఫ్రై చేసి ఉంచుకున్నాం అనుకోండి. ఫ్రై చేసేటప్పటికి ఇంకా తేలికగా బేగ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుంటున్నాను అనమాట. కొంచెం పసుపు, గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసేస్తున్నాను. సాల్ట్. ఇవన్నీ కలిపేసి ఒక పావు గంట సేపు ఉంచుకున్నాం అనుకోండి. ఫ్రై అవ్వడానికి చాలా బాగుంటుంది అనమాట. మొత్తం అంతా వీటికి పడుతుంది అనమాట. నిమ్మ చెక్క కూడా వేసేసుకుందాం కొంచెం దీనిలోన. ఇందులో నిమ్మరసం కూడా కొంచెం వేసేసుకుంటున్నాం అనమాట. కొద్దిగా వేసి మనం ఫ్రై అయ్యాక లాస్ట్లో కొంచెం పిండుకుందాం. ఇప్పుడు హాఫ్ పిండాను కదా, ఇంకొంచెం ఒక పిండేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కువ అవసరం లేదు. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇక్కడ కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకున్నాను అనమాట. దీన్ని కలుపుకుందాం. మొత్తం అంతా కలిపేసి ఒక పావు గంట కానీ అరగంట ఉంచుకున్నాం అనుకోండి, మంచిగానే కలుస్తుంది అన్నమాట. ముక్కకంతా పడుతుంది అన్నమాట. ఈ పులుపు, కారం, ఉప్పు అంతా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ అంతా వీటికి పడుతుంది అన్నమాట. ఇది ఫ్రై చేసేసి ఓ పక్కన పెట్టేసుకొని మన పోపుకి మనం వేపించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా కూడా అలా కూడా చేసుకోవచ్చు. ఫ్రై ఎక్కువ ముక్కలు విడిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, మనం కలిపేసుకున్నాం కదా. ఇది ఒక పక్కన ఉంచేసుకుందాం. మీరు పెరిగేసుకొని చేసుకోవాలన్నా ఇలా చేసుకోవచ్చు. నేను నిమ్మకాయ వేసాను కాబట్టి పెరుగు అవసరం కాదన్నమాట. ఈ చికెన్ని ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అయిన దాకాను, అందులో వాటర్ అంతా ఇంకిపోయిన దాకా మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యాక అప్పుడు మనం పోపు పెట్టుకుని అందులో ఈ చికెన్ అందులో వేసుకొని ఫ్రై చేద్దాం బాగా. ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది ఒక రకంగా చేసుకోవచ్చు. చూసారా, అప్పుడే వాటర్ అంతా చికెన్లో వాటర్ అంతా వస్తుందన్నమాట. ఇలాగా కొంచెం ఇదంతా ఆవిరైతుంది. మూత పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి, ముక్కలంతా మనకి దగ్గరికి ఫ్రై అవుతాయి అన్నమాట. దీన్ని ఇలాగ మూత పెట్టుకున్నామండి. ఇలాగ మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి కలుపుతూ ఉండాలన్నమాట. చూసారా, మూత తీసుకున్నామండి. చూసారా, మనకి వాటర్ అంతా చూసారా, ముక్కల్లో వాటర్ అంతా వచ్చేసింది అన్నమాట. మనం నీళ్ళు ఏం వేయలేదు. ఈ కూరలో ఉన్న వాటరే ఆయిల్. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇందులో బాగా బాయిల్ అవుతాయి కదా, దీనిలో ఉప్పు కారం అంతా పడుతుంది కాబట్టి ఫ్రైలో కూడా అంత అనేది సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫ్రై ఇందులో వేగిపోతుంది కదా ముక్కలన్నీ. చూసారు కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టుకున్నాం. చూసారు కదా, మనకి ఫ్రై మొత్తం వాటర్ అంతా లేకుందన్నమాట. ఇప్పుడు ముక్కలన్నీ తీసేసుకొని మనం ఫ్రై చేసుకుందాం అన్నమాట. చూసారా, ఆ ముక్కలంతా వాటర్ అంతా పోయేసరికి మనకి అంత చికెన్ అంత తక్కువ అవుతుంది. ఇంకా మనం ఫ్రై చేస్తే ఇంకా తక్కువ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు నేను కళాయిలో నుంచి ముక్కలను తీసి ఖాళీ చేసి మళ్ళీ పోపు పెడతాం. ఇదిగోండి, ఇలాగే మనం ముక్కలన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో
కడిగిసుకుని స్టవ్ మీద ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి బాగా. లైట్గా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు వేగుతాయి అనమాట. కొంచెం వేసుకున్నాను సాల్ట్. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఇది బాగా ఇలాగ కొంచెం బాగా రెడ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇదిగోండి కొత్తిమీర కాడలు కొద్దిగా వేసుకున్నాను అనమాట. స్మెల్ కోసం బాగుంటుంది అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తుంది అనమాట. కొద్దిగా ఉల్లిపాయలు వేగాక వేసుకుంటే బాగుంటుంది. అడగంట వస్తుంది కదా ముందే వేసుకుంటే. కరివేపాకుని కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం మిగిలింది కదా, ఇందులో వేయగా చికెన్లో కలిపి వేసాను కదా, వేపాను కదా, ఆ మిగిలిన కారం కూడా ఉంది ఇందులో వేసేసుకోవడం. ఇదిగోండి ఇందులో ఉంది కదా, ఈ కారం ఉప్పు పసుపు వేసేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ చూసారు కదా, మిగిలిన వేసేసుకుంటాం కదా. ఇదంతా మొత్తం అంతా కలిపించుకోవాలి. కలిపించుకున్నాక ముక్కలు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసేసుకుందామండి. చికెన్ ముక్కలంతా ఇందులో ఉన్న ఆయిల్ కూడా ఇలా ఇందులోకి వేసేసుకుందాం. ఇప్పుడంతా ఇప్పుడు దీన్ని అంతా ఫ్రై చేసేసుకుందాం. ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూస్తారు కదా, మనకి పోపు అంతా వేగిపోయింది. అందులో మసాలా అంతా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి మసాలా అంతా ఇప్పుడు పడుతుంది అనమాట ముక్కలన్నిటికీ. పచ్చి ముక్కలు కూడా వేసుకుని ఇలాగే చేసుకోవచ్చు. నేనంటే మాత్రం ఫ్రై చేశాను అనమాట. ఎలాగైతే కొంచెం గట్టిగా ఉండి ముక్కలకంతా ముందే లోపలికంతా పడుతుంది అనమాట ఉప్పు కారం అంతా. చూసారు కదా, ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం మిగిలిన గరం మసాలా పౌడర్ వేసేసుకుందామండి. ఇందాక మనం ప్లాస్టిక్లో వేసుకున్నాం కదా, కొంచెం ఉంచాం అనమాట. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొద్దిగా వేసేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. కొంచెం ముందు వేసుకున్నాం కదా కొంచెం కాడల్లాగా. ఇప్పుడు కలుపుకుందాం బాగా. చూసారు మనకి ఫ్రై ఎంత బాగా అయ్యిందో. చూసారా, సింపుల్గా ఇలా చేసుకోండి. ఫ్రై చాలా బాగుంటుంది. నేనేం గరం మసాలా ముద్దలో ఏం వేయలేదు, కొంచెం పౌడర్ అది వేసే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలే వేసాను అనమాట, మన పోపులో వేసాను కదా. కరివేపాకు వేస్తే మంచిగా స్మెల్ వస్తుందని వేసాను. చూడండి అంత బాగుంది కలర్ఫుల్గా. ఇది చూడండి, ఎక్కడ మనకు అంటుకోకుండా చికెన్ ఫ్రై కూడా మనకి అయిపోతుంది. చూడండి కదా, ఇలాగా సింపుల్గా చేసుకోండి. ఫ్రై బాగుంటుంది. మనం బయట కొనే ఫ్రై కన్నా ఇది ఇంకా చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం సొంతంగా అన్నీ వేసుకుంటాం. మొత్తం వాళ్ళు స్టాక్ ఉండే చికెన్ ఉంటాయి కదా, మనం అవి చూడము. మన పిల్లలకి పెట్టినా మనం తిన్నా సరే వేరే జబ్బులు వస్తాయన్నమాట. దీన్ని మనం ఇక్కడ బాయిలర్ చేసుకున్నాం బాగా ముందే చేసుకున్నాము. తర్వాత మనం ఇప్పుడు ఫ్రైలో కూడా మనకి బాగా అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఏది మనం ఈ మధ్యన తినకూడదు చేయకూడదు అంటున్నారు కదా, ఇది బాగా కుక్ అవుతుంది కాబట్టి ఏం పర్వాలేదు, తినొచ్చు. చూసారు కదా, మనకి బాగా ఫ్రై చూడండి. మనకి ఆయిల్ అంతా బయటకు అందుతుందంటే మనకి చికెన్ ఫ్రై బాగా అయిపోయినట్టుగా. చూసారు కదా, ఫస్ట్ మనం పిండుకున్నాం కదా చెక్క, అది ఇప్పుడు మరి కొంచెం పిండుకుందామండి. దీని మీద హాఫ్ పిండాం కదా ముందు, ఇప్పుడు కొంచెం అలా పిండితే బాగుంటుంది. మీద టేస్ట్ బాగుంటుంది. మనం చికెన్ 65 చేస్తారు కదండి, ఇదేనండి మనకి ఏదో మనం బయట తెచ్చుకుంటాం అలాగా ఎలా అంటాం, కానీ చక్కగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చికెన్ ఫ్రై అన్నాను కానీ ఇది చికెన్ 65 అని చేసుకోవచ్చు. ఇదే మాత్రం. చూసారా
మనం చేసేది అదే. చూసారు కదా మనకి ఫ్రై బాగా అయిపోయిందండి. ఇంకా మనం దింపేసుకోవడమేనమాట. చూడు ఇంకా మనకి బాగా ఇంకా రోస్ట్గా ఫ్రై అవుతుంది అన్నమాట. చూసారు కదా మనం ఏమీ చేయలేదు, ఇలాగే నెమ్మదిగా ఫ్రై చేసేస్తాం. ముందు ఒకసారి చేశాను కదా ఆ వీడియోలో గరం మసాలా ముద్ద వేసి చేశాను అనమాట. ఇది ఒక్క గరం మసాలా పౌడర్ తోటే నేను చేసుకున్నాను. చూసారు కదా చాలా చాలా బాగుంటుంది. ఇలాగే తేలిగ్గా నెమ్మదిగా చేసేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా వస్తుంది అన్నమాట. ఇందులో నిమ్మరసం వేసుకున్నాం కదా ఇంకా బాగుంటుంది, అరుగుదలకు కూడా బాగుంటుంది అన్నమాట. చూసారా మనం ముందుగా మన ముక్కలు ఇలాగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, ముక్కలు ఏం చిదిగిపోవు అనమాట. ముందే వాటర్ అంతా పోతే దగ్గరికి అయిపోతుంది కాబట్టి, కూర తక్కువ అవుతుంది కాబట్టి ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. చూసారు కదా మనం ఇలా నేను కలుపుతున్నాను కదా, ఎక్కడ కానీ ఏమైనా అంటుకున్నా ఏం లేదు. చూడండి సూపర్ అంటే సూపర్గా ఫ్రై అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగా బాగుంది, ప్లేట్లో తీసుకుందాం. చూసారా మిగతా కూర అది ఉందన్నమాట, ఇందులో ఉంచాను. చూసారు కదా మనకి చికెన్ 65 రెడీ. చూసారు కదా ఇప్పుడు రైస్ వేసుకొని తిందాం, కొంచెం టేస్ట్ చూద్దాం. రైస్ అండి, రైస్ తీసుకొని ఇందులో కలుపుతున్నాను అనమాట. చూసారు కదా నేను రైస్ వేసుకున్నాను, అలాగే దాని తాలూకు జ్యూస్ తీసుకొని వేసుకున్నాను అనమాట. ఫ్రై తాలూకు కొద్దిగా వేసుకున్నాను, ఒక ముక్క పెట్టుకున్నాను అనమాట. చూడండి టేస్ట్ అంటే సూపర్గా వచ్చిందండి. ఇందులో నిమ్మరసం వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. వేసుకోండి, పెరుగు వేసుకున్నారు పెరుగు వేసుకోండి. ఇందులో మసాలా ఏం లేదండి, అంతా సింపుల్గా మనం కొంచెం పౌడర్ వేసుకున్నాను అంతే. చూసారు కదా చికెన్ ముక్కలు కూడా నేను ఇందులో కలిపేసుకొని తినేస్తున్నానండి. సింపుల్గా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎంత పెద్ద గాబరా అయిపోయిన అవసరం లేదనమాట. ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరందరూ బోల్డ్ అండ్ లైకులు కొడతారని ఆశిస్తున్నాను. కొట్టండి, లైకులు కొట్టాలి. అలాగే కొత్త వాళ్ళైతే మా ఛానల్ని చూసినట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని మేము నుంచి పెట్టే వీడియోలన్నీ మీకు అన్నీ వస్తాయన్నమాట. ఆల్రెడీగా గంట సింబల్ కూడా కొట్టండి, చేస్తే మనం పెట్టే వీడియోలన్నీ మీకు వస్తాయన్నమాట. మీరు అందరూ చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. నాకు అందులోనూ వీడియో చూసాక కామెంట్ బాక్స్లో పెట్టండి, నచ్చిందా నచ్చలేదా, బాగుందా బాగోలేదా అనేది పెడితే కదా నాకు కూడా సంతోషంగా ఉంటుంది. చూసారు ఎంతమంది చూసారని కూడా నాకు తెలుస్తుంది అనమాట. చూసే వాళ్ళందరూ లైకులు కొడుతున్నారు, కొంతమంది కొట్టట్లేదండి. కొంచెం ప్లీజ్ కొడితే బాగుంటుంది కదా, మాకు కూడా ఒక లైక్ ఇస్తే మాకు సంతోషం పడతాం కదా. మీరు అందరూ లైకులు కొడితే నేను బాగా సంతోషపడతాను, ఇంకొంచెం వంటలు కూడా చేయగలుగుతాను అనమాట. మీరు ఎవరు చూడకుండా ఉంటే నాకు కూడా కొంచెం బాధ వేస్తుంది అనమాట. ఓకే, మీకు అందరికీ బాయ్ చెప్తున్నాను. ఈ వీడియోలు చూసి బాగా లైకులు కొడతారని ఆశిస్తున్నాను. బాయ్.